కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, కుంగిపోయింది, బొందలగడ్డ అయింది, లక్షల కోట్లు గంగలో కలిపిండు కేసీఆర్ అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నిజాలేంటో మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరే చూపిస్తామని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టుకు వచ్చింది. కేటీఆర్ గారు మీరు నిల్చుందైతే మేడిగడ్డ ప్రాజెక్టే మంచిగానే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మరి మీరేం చెప్తారు ప్రభుత్వానికి? కొట్టుకుపోయిందట, 1,00,000 కోట్లు గంగపాలైనాయట అంటే మేము కూడా మరి ప్రభుత్వం చెప్తున్నప్పుడు సాధికారంగా చెప్తుంది కదా, అబద్ధాలు చెప్పదు కదా అనుకొని మేము కూడా చూద్దామని వచ్చినాం. మొత్తం శాసనసభ్యుల బృందం, శాసనసభ్యులు, అందుబాటులో ఉన్న వాళ్ళందరం మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు వచ్చినాం. రావడం కేవలం వీడికి రాలేదు, మేము పైన ఉండే ఎగువ గోదావరి నుంచి మా ప్రయాణం ప్రారంభించినాం. పైన ఉండే ఎగువ గోదావరి చూసినాం, ఎల్ఎండి దగ్గర పోయినాం, అక్కడ నీళ్లు లేవు. ఎల్ఎండి రిజర్వాయర్లో ఇలా 5 టీఎంసీలు. రామగుండం దగ్గరికి వచ్చి పైనుంచి వస్తున్న గోదావరి చూస్తే అక్కడ నీళ్ళే లేవు, పిల్లకాలువలా గోదావరి ప్రవహిస్తున్నది. కానీ కిందికి వచ్చి ఇక్కడ చూస్తే ఒక మహానది, ఇక్కడ ఉగ్ర రూపంతో 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఈరోజు గంగలో కలుస్తున్నాయి, ఉత్తగానే కిందికి సముద్రంలో పోతున్నాయి. బాధాకరం ఏంటంటే ఈ నీళ్ళని ఇవాళ నడిపేతందుకు, ఈ నీళ్లను పైకి తీసుకపోయేందుకు 80 మీటర్ల మీద ఉన్నాం ఈరోజు. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ మనం 80 మీటర్ల కాడున్నాం సముద్ర మట్టానికి. దీన్ని కేసీఆర్ గారు ఎట్లా డిజైన్ చేసిండ్రంటే మల్టిపుల్ స్టేజెస్ ద్వారా ఒక్కొక్క దశలో పైకి తీసుకొని పోతూ 618 మీటర్లు కొండపోచమ్మ సాగరు ఏదైతే గజ్వేల్లో ఉన్నదో పాములపర్తి కాడ అక్కడికి తీసుకొని పోతే హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు. ఎందుకంటే హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉంటుంది. హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు హైదరాబాద్లో ఉండే తాగునీటి అవసరాలు, ఆ చుట్టుపక్కల ఉండే సాగునీటి అవసరాలు, పరిశ్రమల అవసరాలు అన్నిటినీ ఆలోచించి కట్టిన ఒక బహుళార్థ ప్రయోజనం ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అత్యంత విలువైన ప్రాజెక్టు. దీన్ని 4 ఏళ్ళలో కట్టిండ్రు. ఇలా జరుగుతున్నది ఏంది? 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే గతంలో ఇదే మేడిగడ్డ దీనికి 3 రెట్లు ఎక్కువ వరద వచ్చినా తట్టుకొని నిలబడ్డ విషయం తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని పైకి ఇచ్చే అవకాశం ఉండంగా పైన రిజర్వాయర్లన్నీ గొంతెండి నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పి నోరెళ్ళబెట్టి చూస్తున్నది, నిజాం సాగర్ నోరెళ్ళబెట్టింది, సింగూరు నోరెళ్ళబెట్టింది, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ రిజర్వాయరు, రాజరాజేశ్వర సాగరు, ఎల్ఎండి అన్ని నోరెళ్ళబెట్టి 240 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాయి. ఇక్కడ ఒక బటన్ ఒత్తితే అక్కడికి నీళ్లు పోతాయి. ఇంత తయారు చేసి పెట్టి కేసీఆర్ ఒక బంగారు పల్లెంలో పెట్టి పంచభక్ష ప్రమాణాలు వడ్డించి వీళ్ళ చేతుల్లో పెట్టిపోతే వీళ్ళకి వాళ్ళ మనసొప్పుతలేదు. తేలుగుట్టిన దొంగల లెక్క. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన ప్రచారాన్ని మేమే ఒప్పుకోక తప్పదని అర్థమై ఇలా ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా ఈ బటన్ ఆన్ చేస్తలేరు, పంపింగ్ ఆన్ చేస్తలేరు. అందుకే మా డిమాండ్ ఒకటే, మేడిగడ్డ మంచిగానే ఉన్నది, పంపులు మంచిగానే ఉన్నాయి, పంప్ హౌజులు మంచిగానే ఉన్నాయి. మీరు వెంటనే పంపింగ్ స్టార్ట్ చేస్తే రైతుల యాసంగి పంట ఇట్లే నాశనం చేసిండ్రు. ఆ రోజు బేసిజానికి పోయినరు, యాసంగి పంట అప్పుడే చెప్పినాం మేము, మీరు పంపింగ్ చేయొచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు, కాఫర్ డ్యామ్ కట్టుండ్రి, నీళ్లు మలుపుండ్రి, వెంటనే చేయండి అని చెప్పినాం. బేసిజం అడ్డం వచ్చింది, చేయలే. ఈ రోజన్నా ఇప్పటికన్నా ప్రభుత్వం నిద్రలోంచి మేల్కొని వెంటనే రైతులకు నీళ్ళు ఇవ్వాలన్నదే మా డిమాండ్. మీరు మాట్లాడుతున్నటువంటి మాటల మీదనే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కంటే కేటీఆర్ గారికి ఎక్కువ తెలుసా, వాళ్ళకంటే మీకు ఎక్కువ తెలుసా, ఇవ్వలేము టెక్నికల్గా అది సాధ్యం కాదు అని చెప్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పినా ఇంజనీర్లను మీరు కావాలంటే అనానిమస్గా మాట్లాడించండి. పాపం వాళ్ళు భయపడతారు కదా, ప్రభుత్వ అధికారులు మంత్రి గారికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే ఉద్యోగం ఊస్ట్ అవుతుందని భయం. కానీ మేము కూడా మాట్లాడుతున్నాం కదా ఇంజనీర్లతో, వాళ్ళే చెప్తున్నారు, సార్ 3 బారేజీల గేట్లు ఎత్తి ఉంచినా కిందికి నీళ్ళు పోతున్నా ఒక కాలువైట్ ఒక చిన్న స్ట్రీమ్ మలిపితే చాలు మనకు, అంటే చిన్న విషయం ఉత్తనే చెప్తలేండి నేను, ఇది 10 లక్షల క్యూసెక్కులు పోతుంది. పంపింగ్ కేవలం 30,000 క్యూసెక్కులు ఉన్నప్పుడు పంపింగ్ చేసుకోవచ్చు. అంటే 10 లక్షలు ఇడిచిపెట్టి ఆ 10 లక్షలల్లో జస్ట్ ఎంత 30,000 అంటే ఎంత పర్సెంట్? చాలా తక్కువ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, ఒక 3-4%. అందులో పంపింగ్ చేసుకోవచ్చు. మేము చెప్పేదే గది, 30-40 వేల క్యూసెక్లు నీళ్ళు ఉంటే రోజుకు 2 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోయచ్చు. దానికి నీకు 10,000 క్యూసెక్లు అవసరం లేదు. ఇంకా మిగిలి ఉంటే అప్పుడు కావాలంటే స్టోరేజ్ కోసం 3 రిజర్వాయర్లు కేసీఆర్ గారు 100 ఏళ్ల ముందు చూపుతో కట్టింది. ఎందుకంటే ఇవి కూడా నిల్వ ఉంచుకుంటే భవిష్యత్తులో కరువు కాలంలో పంపు చేసుకోవచ్చు, మొత్తం రైతులను కాపాడుకోవచ్చు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్తున్నాం, జర్రా ఇంజనీర్ల మాట కూడా ఇన్ని. ఇప్పుడు ఏం ఎలక్షన్ లేదు, మనం రోజు ఇట్టిపోస్తే నీకు వచ్చే లాభం ఏం లేదు. ఊకే రైతులను గోసవుచ్చుకుంటే ఏమొచ్చేది ఉన్నది? పార్లమెంట్ ఎలక్షన్లు కూడా ఒడిచిపోయినాయి. మీకు 8 సీట్లు, బీజేపీకి 8 సీట్లు ప్రజలు ఇచ్చిండ్రు. ఇంకో 4.5 ఏళ్ళు ఎలక్షన్లు లేవు, అధికారం మార్చేది లేదు, మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రి. ఎందుకు బేసిజం? ఎండ్ ఆఫ్ ద డే మీరు వాళ్ళు ఇద్దరు రాజకీయం మాటలు అటు ఉంచితే రైతులు ఫైనల్గా నష్టపోతారు. రైతుల పక్షాన ప్రధాన ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాన్ని కోరేదల్లా ఒకటే,
మా మీద కక్ష ఉంటే తీర్చుకోండి, మమ్మల్ని ఏమైనా తిట్టదలుచుకుంటే తిట్టండి, పర్వాలేదు, కానీ పంపులు ఆన్ చేయండి. ఎందుకంటే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ నాట్లు వేసుకున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నీళ్లు లేకపోతే పంట పోతుంది. కాబట్టి దయచేసి ఎట్లయితే మనం ఇళ్ళల్లో ఒక గంట సేపు మున్సిపల్ నీళ్ళు వస్తే అన్ని కుండలు బిందెలు డ్రమ్ములు నింపుకుంటామో, అట్లనే వర్షాకాలంలో ఫ్లడ్ గింత పెద్ద ఎత్తున పోతున్నప్పుడు దీన్ని బేకారుగా పోనీయకుండా దాన్ని ఒడిసిపట్టి నీళ్లు నింపుకోవాలన్నదే తెలివైన వాడు చేసే పని. మేము గదే మాట చెప్తున్నాం. అన్ని రిజర్వాయర్లు నింపు, 240 టీఎంసీలు నింపు, చెరువులు నింపు, అన్నీ నింపుకుంటే తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్లలో నీళ్ళు వస్తాయి, ఇళ్లలో ఉండే బోర్లు కూడా పనిచేస్తాయి. గిన్ని లాభాలు ఉండే దాన్ని అనవసరంగా బేసిజానికి పోయి చెడగొట్టకండి. మీరు గిన్న చెడగొడతానంటే మేము ఊరుకోం. ప్రధాన ప్రతిపక్షంగా రైతులను 50,000 మందిని తీసుకొని వస్తాం, కన్నెపల్లి పంప్ హౌస్కి వస్తాం, తప్పకుండా మోటార్లు చాలు చేస్తాం. ఆడ 17 మోటార్లు ఉన్నాయి, చాలు చేస్తే మిడిమానర్లో నీళ్ళు పోతాయి. ఆ పని చేసి చూపెడతాం.